హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు అటుకులు బెల్లం పాయసం అండి. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ఒక కడాయి తీసుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నానండి. దాంతో అటుకులు వేసి దోరగా వేయించుకోవాలి. స్లిమ్ మంట మీదనే వేయించుకోవాలండి, ఎందుకంటే పెద్ద మంట మీద అయితే మాడిపోతుంది కదా. స్లిమ్ మంట మీద వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఒక బెల్లం వచ్చేసి 2 డలాలు తీసుకొని బాగా మెత్తగా దంచుకోండి. ఎందుకంటే మట్టి ఉంటుంది కాబట్టి కాంచుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసి కాంచి పక్కన పెట్టుకోవాలి. బెల్లం కరిగినాక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఆదము అండి, నానబెట్టినవి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి టేస్టీ కోసము, చిక్కగా ఉండేదానికోసం అండి. గ్రైండ్ చేసుకునేది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి ఒక కడాయి తీసుకొని దాంతో పాలు పోసుకొని కాంచుకోవాలండి. బాగా పాలు కాగిన తర్వాత ఇందాక మిక్స్ చేసుకున్నాం కదా బాదం పప్పు, జీడిపప్పు, అది వేసేయాలా. వేసిన తర్వాత అటుకులు వేయించి పెట్టుకున్నాం కదా, అటుకులు కూడా వేసేసి బాగా కలియబెట్టుకోవాలండి. ఎక్కువ టైం కూడా పట్టదు, తొందరగా అయిపోతుంది. పిల్లలకు ఎంతో హెల్దీ కూడా, టేస్టీగా కూడా ఉంటుంది. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇట్లా వెరైటీగా కూడా చేస్తే పిల్లలు బాగా తింటారండి. ఇప్పుడైతే ఉడికిపోయినాయి చూడండి అటుకులు. ఉడికిన అటుకులను కిందికి దింపుకొని డ్రై ఫ్రూట్స్ వచ్చేసి వేయించుకోవాలండి. డ్రై ఫ్రూట్స్లో వచ్చేసి ఇది వచ్చి జీడిపప్పు, పిస్తా పప్పు వేయించుకున్నానండి నేను. ఇవి వేసేసినాను చూడండి. ఎర్రగా వేగినాక మనం ఇందాన దింపుకున్న అటుకుల పాయసంలో వేసేయాలా. వేసిన తర్వాత ముందు బెల్లం కాంచి పెట్టుకున్నాం కదా, ఆ బెల్లం వచ్చేసి ఇసుక ఉంటుంది కాబట్టి వడగట్టుకొని వేసుకోవాలండి. ఆ పాకం వచ్చేసి ఎంతో టేస్టీగా హెల్దీ ఫుడ్ అయిన బెల్లం అటుకుల పాయసం రెడీ అయిపోయిందండి. మీరు ట్రై చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.